నమస్తే. సర్వేలో భాగంగా ఖమ్మం నియోజకవర్గానికి అయితే రావడం అయితే జరిగింది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఇక్కడ కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు. ప్రజల యొక్క స్పందన ఏ విధంగా ఉంది? 22 నెలలైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి అవుతా ఉంది. 6 గ్యారెంటీలు ఇవ్వడం అయితే జరిగింది. ప్రజలకి అందుతున్నాయా లేదా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అలా దాదాపుగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి ఇప్పుడు 22 నెలలు అయిపోయింది. ఎలా ఉంది? ఎలాంటి పథకాలు అందుతున్నాయి? పథకాలు అందే వాళ్ళకి అందుతూనే ఉన్నాయి కానీ వాళ్ళు చేసిన వాటికి కొన్ని అందుతున్నాయి, కొన్ని అందట్లేదు. ప్రభుత్వం అయితే కొద్దిగా మంచిగానే ఉంది. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లా ఉన్నారు? ఎట్లా చేస్తారు పనులు? తుమ్మల నాగేశ్వరరావు గారు మంచిగానే పనులు చేస్తాడు. వ్యక్తి మంచోడు, ఆయన మంచిగానే పనులు చేస్తాడు. ఇట్లా 6 గ్యారెంటీలు ఏ విధంగా వస్తున్నాయా? అందుతున్నాయా? ఇందిరమ్మ ఇల్లు కావచ్చు. 6 గ్యారెంటీలు అంటే అందుతూనే ఉన్నాయి కానీ అందనోడు అందలేదు అని చెప్తారు. అవతల ప్రభుత్వం అందట్లేదని ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అంటే ఏం చెప్తారు? కేసీఆర్ ఉన్నప్పుడు అయినా అంతే వచ్చింది, ఇప్పుడు అంతే అదే దారిలో పోతుంది ప్రభుత్వం. ఎట్లా అంటే ఇప్పుడు ఏమేమి అందుతున్నాయంటే సిలిండర్ కావచ్చు, పింఛన్ కావచ్చు, ఎట్లా ఉంది? 500 సిలిండర్ 500 కానీ అంటారులే కానీ మరి అది 800 900 కూడా తీసుకుంటారు. మళ్ళీ అకౌంట్లలో పడతారు. ఎలా ఉంది బాబు? ఈ 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి వేస్తానని చెప్పి ఈ గవర్నమెంట్ ఇంతవరకు ఆటో డ్రైవర్లకి ఊసులేదు. ప్లస్ సంక్షేమ పథకాలలో 6 గ్యారంటీలలో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తానని చెప్పి ఇంతవరకు ఆ ఊసు లేదు. 6 గ్యారంటీలలో మనకు వచ్చేది కొన్నే వస్తున్నాయి. సరే, రేషన్ బియ్యం కానీ, సంక్షేమ పథకాల్లో ఫ్రీ కరెంట్ ఒకటి కానీ, కొన్ని వరకే మాకు కొంతవరకు 6 గ్యారంటీల్లో పూర్తిగా మాకు అందట్లేదు. అంటే ఇప్పటికి కూడా ఇందిరమ్మ ఇల్లు స్టార్ట్ చేస్తామని చెప్తారు. ఎంతవరకు వస్తా ఉన్నారు? ఉన్న వాళ్ళ వరకే, ఆ గవర్నమెంట్ వాళ్ళ వరకే, వాళ్ళ పైరవతోని గ్రామాలలో వాళ్ళ వరకే వస్తున్నాయి తప్ప అసలు పూర్తిగా లబ్ధిదారులకి చెందట్లేదు. ఇలా కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, రేవంత్ రెడ్డి వచ్చినాక బాగుందా అంటే ఏంటంటే ఇది రెండీరు బేరీ చేసుకున్నప్పుడు ఇది సమానంగానే ఉంది. ఆయన 3 ఎకరాల దళితులకు 3 ఎకరాల భూమి అని చెప్పిండు, అది అమలు చేయలేదు. నిరుద్యోగ భృతి అన్నాడు కేసీఆర్, 3,000 రూపాయల నెలకి ఇస్తానని చెప్పి అది లేదు. రేవంత్ రెడ్డి అది అన్నాడు, 3,000 రూపాయలు నిరుద్యోగుల భృతి అన్నాడు, అది లేదు. ఒకే తానుగుట్టలు ఏమీ లేదు. దాంట్లో మనకు వచ్చేది ఏ ప్రయోజనం ఉండట్లేదు. పేద ప్రజలకు కానీ, ఆటో డ్రైవర్లకు కానీ, మధ్యతర కుటుంబాలకు కానీ మాకు ఏమీ ప్రయోజనం లేకుండా మా అంతటా మేము స్వశక్తిగా ఆటో దూలుకొని ఈరోజు మాకు పూట గడవాల్సి వస్తుంది. అంటే మేము సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం, 6 గ్యారెంటీలు అందిస్తున్నాం. స్థానిక ఎన్నికల్లో మాదే విజయం అని కాంగ్రెస్ చెప్తుంది. ఏమి చేయట్లేదు, మాదే విజయం అని బీఆర్ఎస్ చెప్తా ఉంది. ఒక సామాన్యునిగా నువ్వేం చెప్తావు? సామాన్యునిగా ఏం చెప్తా అంటే, నా దారి నాకుంటది, నేను గెలుస్తా అని చెప్పుకోవాలి తప్ప నేను ఓడిపోతా అని చెప్పి ఎప్పుడు చెప్పుకోవడు. ఏ పార్టీ, రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా కానీ నాకు నేను చెప్పుకోకపోతే నేను ఫస్టే ఓడిపోతాను చెప్పుకోను. బీఆర్ఎస్ అంతే అంటది, జూబ్లీస్ మేము గెలుతామని, కాంగ్రెస్ మేము గెలుతామంటది, బీజేపీ మేమే గెలుతామంటది. ఎవరికి వాళ్ళు ధీమాగా చెప్పుకోకపోతే మేము గెలవని ఏ గవర్నమెంట్ చెప్పుకోదు, ఏ రాజకీయ పార్టీ చెప్పుకోదు. ఏ ఫ్యూచర్లో ప్రజల నాడి మేజర్గా మనం ఇప్పుడు చెప్పలేమండి. కొద్ది ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు వచ్చినాక కొద్దిగా పర్లేదు. స్కూల్స్ కొద్దిగా ఇబ్బందిగానే ఉన్నాయండి. సరైన టీచర్లు లేక, సింగిల్ టీచర్లు సెలవు పెడితే ఆ పిల్లలకి అంగన్వాడీ టీచర్లు పోయి వాళ్ళ అంగన్వాడీ చూసుకోవాలి, ప్లస్ స్కూలు చూసుకోవాల్సి వస్తుంది. ఆ కొరత చాలా ఉంది, టీచర్ల కొరత. ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, వాళ్ళే తీసుకుంటారు, ఉన్నోళ్ళే తీసుకుంటారు. పేదోడికి అసలు ఇల్లే ఈటలే. మా పార్టీ వాళ్ళకి మేమే తీసుకుంటామని అని అంటారు తప్ప కానీ పేదోడికి ఇల్లు ఈటలే. మేము కంప్లైంట్ ఇద్దామంటే మనకెందుకో ఫస్ట్సారి అని వదిలిపెట్టాం, రెండోసారి అంత సీనే ఉండదు. రెండోసారి పెన్షన్లేక 2,000 ఇస్తాడు, 4,000 అని ఇక ఎప్పుడు ఎత్తడో తెలియదు. కరెంట్ ఒక్కటే ఫ్రీగా వస్తుంది తప్ప ఇక అన్ని ఏ రాటాలి. ఇక అవి తప్ప 4 పథకాలు ఏ రాటాలి. గ్యాస్ కరెంట్ ఫ్రీ కరెంట్ ఒకటి,
పింఛన్ డబ్బులే కాదు యథావిధిగా అంతే వస్తున్నాయి. మహిళల ఫ్రీ బస్సు మంచిది, మహిళల ఫ్రీ బస్సు మంచిగానే ఉంటుంది, దాని గురించి అడలే. మా ఆటో డ్రైవర్లకు 15,000 వేస్తానండి, అవి ఇవ్వాలి ముందు, మెయిన్ ముఖ్యం. ప్రతి ఒక్క ఆటోడే ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు గారు అమలు చేయ కూడా చేసిండు. మరి తెలంగాణలో కూడా ఎంతవరకు ఆటో డ్రైవర్ల 10,000 అన్నాడు, అవి ఏనే ఎంతవరకు అయ్యేమని చెప్పాలి. 22 నెలల నుండి కాంగ్రెస్ వచ్చిన ఖర్చు ఎట్లా ఉంది? మా ఆటో వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బందిగానే ఉందన్న. ఎందుకంటే ఈ రీసెంట్ గా ఈ మధ్య ఆంధ్రాలో పెట్టారు, వాళ్ళు దసరా నుంచి అమలు చేస్తున్నారని ప్రకటించింది ఆల్రెడీ. ఈ దగ్గర 2 సంవత్సరాలు గడిచిపోతుంది, ఇంతవరకు తెలంగాణలో ఇంతవరకు అమలు కాలే. ఫ్రీ బస్సు పెడతాం ఆడవాళ్ళకి మంచిగానే ఉంది, కానీ మా ఆటో వాళ్ళకి మాత్రం ఇబ్బందిగా ఉంది. ఇంతకుముందు ఏదైనా కిరాయి పోతే వచ్చేటప్పుడు సర్వీస్ పడేది, ఇప్పుడు అలాంటిది మాకు లేదు. ఇక పెన్షన్లు అంటే గతంలో మరి కేసీఆర్ 2016 ఇచ్చిండు, దానికన్నా 4,000 ఎత్తున్నాయి అని చెప్పిండు, ఇంతవరకు అవి రాలేదు, అది అమలు కాలే. తో పాటు కొద్దిగా ఇందిరా మిల్లు లేదు, కొద్దిగా అక్కడక్కడ మంచిగానే ఉందిలే, కానీ అవి కానీ కొంతమంది బిల్లులు పడతలేదు, అది అని చెప్పుకొచ్చారు. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే వర్కరే, కానీ మరి గవర్నమెంట్ కొద్దిగా డబ్బుల వల్ల అన్నట్టుగా మాట్లాడతారు. అవును, వ్యవసాయ మంత్రిగా ఉన్నాడు, కాకపోతే ఏంటంటే డబ్బులు లేవు అన్నట్టుగా మరి మాట్లాడతారు. మరి ఆ డబ్బులు ఎంతవరకు లేవు? అవినీతి అంటే పని చేసినప్పుడైతే ఖచ్చితంగా నాకు తెలిసి అయితే డబ్బులు అనేది ఖర్చు అయితేనే ఉంటాయి. అది ఎవరికైనా జరిగింది, మనం ఏదైనా చిన్న ఫంక్షన్ చేసినా కానీ మనం అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చు అవుతా ఉంటది. అప్పులప్పాలంటే ఏం టైంలో ఏం చెప్పిండు, ఆయన టైంలో ఆయన చెప్పిండు. అప్పులప్పాలంటే మనం ఏం చెప్తాం, మనం చూసిన వాళ్ళం కాదు, పెట్టిన వాళ్ళం కాదు. మీరు అన్నప్పుడు నేనంటాను, నేను అన్నప్పుడు మీరు అంటారు, ఇక అదే జరుగుతుంది. గ్రామాల్లో అయితే కొంచెం అయితే వ్యతిరేకత ఉంది, మరి వ్యతిరేకత. మా జనాలను మభ్యపెట్టి అందరినీ మోసం చేయడం తప్పించి ఏం లేదు. గవర్నమెంట్ ద్వారా వచ్చిన లాభం అయితే ఏం లేదు. యూరియా కోసం రైతులు ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు, లైన్లో పడి నిలబడి, చెప్పుల లైన్లో పెట్టి, పేపర్ లైన్లో పెట్టి. కేసీఆర్ గవర్నమెంట్ లో అట్లా లేదు, ఎక్కడో ఒక చోట మాత్రమే అది ఇబ్బందికరంగా ఉండి కొన్నిసార్లు మాత్రం అట్లా అయింది తప్పించి కేసీఆర్ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా అట్లా జరగలేదు. ఒకే ఒక చోట అయింది, ఒకటే ఎక్కువ ప్రచారం చేశారు తప్పించి కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఎక్కడ కూడా యూరియా అందక రైతులు మాత్రం బీభత్సమైన ఇబ్బంది పడుతున్నారు. అది మాత్రం బాగా ఇబ్బందికరమైన విషయం. రైతులను ఆదుకోవాలి తక్షణమే. గవర్నమెంట్ అనేది ఎవరైనా ఏ గవర్నమెంట్ అయినా సరే రైతుకు మేలు అందిస్తేనే ఆ వ్యవసాయం బాగుంటది, మొత్తం సమాజం బాగుంటది. సమాజానికి కావాల్సింది అది 90%, 100లో ఒక 30% మాత్రమే అవుతుంది, మిగతా వాళ్ళకి పడట్లేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఇప్పుడు నిలబెట్టి మాట్లాడితే, రైతులందరూ నిలబెట్టి మాట్లాడితే, ఏ ఊరికి ఆ ఊరు చేస్తే అసలు ఎక్కడ కూడా పూర్తిగా అందినట్టు ఎక్కడా లేదు, రెస్పాన్స్ లేదు. అడిగిన వారిని అక్కడ మూసేస్తున్నారు అంతే. అదే అధికార పార్టీలో ఉన్న వారికి, ప్రతిపక్షంలో ఉన్న వారికి సపోర్ట్ ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళు భయపడి చెప్పలేకపోతారు. సో రేపు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి చెప్పలేకపోతారు, కానీ నిజానికి ఎవరికి కూడా సంక్షేమ పథకాలు అనేవి అందట్లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ అనేది మొత్తం ఫెయిలియర్, అంతే. ఫెయిల్. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుంది, అన్ని విధాలుగా బాగుంది. రైతులు బాగున్నారు, ఆటో డ్రైవర్లు కానీ, చిన్న చిన్న మధ్య తరగతులు సంబంధించిన వాళ్ళందరూ కూడా బాగున్నారు. లేదు, అది 2,80,000 కోట్లు మాత్రం చేసిండు. అది 7 లక్షల కోట్లు, 8 లక్షల కోట్లు అని అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసి కాళేశ్వరం మీద పెట్టి, ఈ కాళేశ్వరం మొత్తం మీదనే ఈ 5 సంవత్సరాలు గడుపుతాడు తప్పించి ప్రజలకు మేలు చేద్దాం, రైతులకు మేలు చేద్దాం, ఆటో డ్రైవర్లకు కానీ గవర్నమెంట్ నడిపే విధానం కానీ లేదు. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వానికి అసలు లేదు. జనాలను ఇందిరమ్మ రాజ్యం లేదు, ఏది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంది? మొత్తం రైతులని లైన్లో నిలబెట్టారు యూరియా బత్తాల కోసము, జనాల కోసం, ప్రతి దాని కోసం. ఏదో పాతకాలం ఉందో అదే కాలం తీసుకొచ్చింది. ఏముంది రాజ్యం? ఆనాటి రోజులు అన్నాడు. ఈరోజు కరెంటు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు రైతులు. 24 hours ఒక కన్నురెప్ప పాటన కూడా కేసీఆర్ గవర్నమెంట్ లో అది ఆఫ్ అవ్వలేదు. ఇప్పుడైతే పోయిందంటే 3 గంటలకు వస్తుందో తెలియదు, 2 గంటలకు వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు. అది పాత రోజులే. రైతులు ఇంతకుముందు చీకట్లో పోయి లైట్లు వేసుకొని ఆ వెలుతురులో వెతుక్కుంటూ పోయి ఆ మోటార్లు ఆన్ చేస్తే రైతులు పంట పండించుకునే వాళ్ళు. అప్పుడు ఉన్న కాలం అంతే ఉంది, ఇప్పుడున్న కాలం అంతే ఉంది. కేసీఆర్ గవర్నమెంట్ లో ఇంటికాడ కూర్చొని ఫోన్ ఆపరేటింగ్ తోటి కూడా రైతులు పంట పండించుకొని మోటార్లు ఆన్ చేసుకునే పరిస్థితి వచ్చింది. అది అప్డేట్ అయిన విషయం, ఇది అప్డేట్ కాదు. మొత్తం పూర్తిగా వెనకబడ్డ
అది ఒక 10-20 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్తుంది ఈ గవర్నమెంట్ జనాలని. సో దీన్ని బట్టి గవర్నమెంట్ స్పందించాలి. అలా 22 నెలల నుండి ఎలా ఉంది గవర్నమెంట్ ఫామ్ అయింది కాంగ్రెస్, ఎట్లా ఉంది? గవర్నమెంట్ అంటే మాకు ఏం ఆదాయం లేదు, ఆటోలకి కిరాయిలు లేవు, మేము చాలా ఇబ్బందిగా ఉన్నాం. అసలు ఆటోలు ఫ్రీ బస్సులు అయిపోయినాయి, ఏం చెప్పలేకపోతున్నాం. ఎవరిని ఏమన్నా ఒక ఆడోళ్ళు మమ్మల్ని ఒక రకంగా చూస్తారు, ఎటు పోయినా కూడా ఏ కిరాయి పోయినా కూడా మమ్మల్ని సులకన చూస్తారు. మాకు కిరాయిలు అసలు బొత్తిగా లేవు, ఇబ్బంది ఉంది. పథకాలు గిట్ట ఎట్లా ఏమేమి వస్తా ఉన్నాయి? ఇందిరమ్మ ఇల్లులు వస్తా ఉన్నాయి, సన్న బియ్యం పంపిస్తా అంటున్నారు, చెప్తా ఉన్నారు అన్న, చాలా అనేక విధాలు చెప్తా ఉన్నారు కదా. అవన్నీ ఏమి ఫాలో కావట్లేదు, మరి అవన్నీ కరెక్ట్గా లేవు. ప్రభుత్వమే మంచిగా లేదు. మాకు ఆటో వాళ్ళకి మరీ బాగా ఏనంగా ఉంది. ఊళ్ళలో సర్పంచ్ లేరు కదా, ఎట్లా ఉంది ఊళ్ళలో పరిస్థితి, ఎట్లా ఉంది? ఊళ్ళో అంటే సరిగా దానికి అన్ని కరెక్ట్గా లేవన్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు అసలు నచ్చట్లేదు. ఆటో వాళ్ళని మరీ హీనంగా చూస్తారు, అసలు బాగా ఇబ్బందిగా అనిపిస్తుంది. కిరాయిలు కూడా చాలా డల్లుగా ఉన్నాయి. చాలా ఇబ్బంది. ఆటో వల్ల మేము మందు కట్టలు తీసుకుని వచ్చేది గతంలో. ఇప్పుడు ఆ రైతు పోయినా పొందాకున్నా పాపం ఒక కట్ట కానీ దొరికే మార్గం లేదు. వాళ్ళు అన్నానికి కానీ వాళ్ళకి దానికి ఏమైనా ఇబ్బంది పడతారు ఒక కట్ట కోసం. కేంద్ర గవర్నమెంట్ నువ్వు ముందే కట్టుకోవాలి కదా, డబ్బులు కట్టుకోవాలి. ఎంత మన దగ్గర యూరియా ఉందని తెలుసుకొని చేసుకోవాలి, గోడౌన్లో నిల్వ పెట్టుకోవాలి కదా. మరి అది చూసుకోవాలి. గతంలో ఎప్పుడు ఇంత యూరియాకి ఎవరు గతంలో ఎప్పుడు రాలే. ఎందుకంటే పాపం మేము కానీ తోలిన యూరియా కట్టలు తీసుకొచ్చిన వాళ్ళం కాబట్టి మాకు కానీ తెలుసు ఆ బాధ. రైతులకు కూడా చాలా ఇబ్బంది ఉంది, చాలా కష్టం ఉంది అందరికి. ప్రతి ఒక్కరికి అసలు ఫ్రీ బస్సులు చేయటానా ఈ కరెంటు అన్ని కరెక్ట్ లేవు, ఏది కరెక్ట్ గా అనిపించలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా బాగా అనిపించింది మాకు. కిరాయిలు బాగున్నాయి, మేము ఈ రోడ్ల మీద ఎప్పుడు నిలబడలేదు, మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎంత దూరం పోయినా కూడా ఎవరు ఆపలేదు. అప్పుల కుప్ప అంటే మనం ఇప్పుడు ఇల్లు కట్టుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా మనకు కూడా కొద్దిగా అప్పులు అయితేనే ఉంటాయి. దానికి ఎవరు ఏం చేసేది ఏం లేదు. కవిత గారు అంటే మరి వాళ్ళకి ఎట్లుందో, వాళ్ళ మనసులో ఏముందో. మాకైతే మా ఆటో వాళ్ళకి కానీ ఏరే వాళ్ళకి కానీ రైతులకు కానీ మంచిగా చేసినట్టు అనిపించింది కేసీఆర్. లేదు కల్వకుంట్ల కవిత గారు ఇస్తే కేసీఆర్ కే తప్ప మాకు కల్వకుంట్ల కవిత వాళ్ళంతా చిన్నోళ్ళకి. కేసీఆర్ మాకు మంచిగా చేసిండు, మంచిగా అభివృద్ధి కూడా చేసిండు అనిపించింది. కాకపోతే అప్పులు అనేది మనకు తెలియదు. మా ఆటోలు అయితే మంచిగా నడిచినాయి, మా కిరాయిలు కూడా మంచిగా అనిపించింది, మా కుటుంబాలు కూడా మంచిగా పోషణగా నడిచినాయి. ఇప్పుడే కొద్దిగా బాగా ఇబ్బంది ఉంది, ఫ్రీ బస్సులు పెట్టి కరెంట్ అని అదని ఇదని కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రస్తుతం ఖమ్మం నియోజకవర్గంలో అయితే ఉన్నాము. తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ స్థానికంగా ప్రజలు ఏమనుకుంటారో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బాబాయ్, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి దాదాపుగా 22 నెలలు అయితే ఉంది. ఎలాంటి పథకాలు అందుతున్నాయి, ఎట్లా ఉంది? పథకాలు అందుతూనే ఉన్నాయి. యూరియా కూడా రేపు మాకు ఇబ్బంది పడుతున్నా రైతులకి ఇస్తూనే ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళు చెప్పిన ఒప్పందాలన్నీ అమలు అవుతున్నాయి. బస్సు అయితే కళ్యాణ లక్ష్మి అయితే ఇవన్నీ మామూలుగా చెప్పినట్టు ఒకటి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రైతు బంధు కానీ బంగారం ఇస్తా అంటారు, అదే పెండింగ్ లో ఉంది ఇస్తా అంటారు. ఇందిరమ్మ ఇల్లు కూడా మొత్తం ఆల్రెడీ అవి దగ్గర పడుతున్నామని కొంచెం అయితే మిగతా కూడా అయిపోతున్నాయి అంటే మంచిగా వస్తూనే ఉన్నాయి. అది కూడా కొంతమందికి వస్తానని కొంతమంది రావట్లేదని అంటారు. కేసీఆర్ బాగానే ఉంది, ఇద్దరు బాగానే ఉంది. కాకపోతే వాళ్ళ పథకాలు వేరు, వీళ్ళ పథకాలు వేరు. జనరల్ గా అంటూనే ఉంటారు, వాస్తవంగా వెళ్ళిపోయినా ఇంకొకళ్ళు వచ్చి అంటూనే ఉంటారు. అది ప్రభుత్వం నడిపించే వాళ్ళ చేతులు ఉంటది, అది వస్తూనే ఉంటది, పోతూనే ఉంటది. మంచిగానే చేస్తారు. మంచి హోదా వ్యవసాయ శాఖ మంత్రిగా అన్ని పనులు పూర్తి చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. రోడ్డు అన్ని సొసైటీ కొప్ప చెప్పడం బాగా ఇబ్బంది అవుతుంది. కొట్ల కొప్ప చెప్తే మంచి విడుదల చేసి రైతులకు అందియచ్చు. కానీ ఇట్లా ఈరియా సొసైటీకి ఇవ్వటం ఇబ్బంది పడతారు రైతులు. కొట్లకి ఇస్తే బాగుంటది. ఎట్లాంటి పథకాలు అందుతున్నాయి? ఇప్పుడు ఈ పథకాలు అంటే అన్ని మంచినే సరఫరా చేస్తారు, కానీ ఫ్రీ బస్సు కూడా నడుతుంది. సన్నబియ్యం వస్తున్నాయి, తింటున్నాం, బాగున్నాయి. ఇప్పుడు బాగున్నాయి. ఈ పరిపాలనకి బియ్యం సన్న బియ్యం బాగున్నాయి, మంచిగా ఉంది. సరే అనుకున్న పదార్థాలు అన్ని అందిస్తుండు, కానీ ఇది ఈరే కట్టల గురించి ఇబ్బంది.
ఇంకోటి అంటే రేవంత్ రెడ్డికి అసలు పాలనే చేతులు అవ్వట్లేదు, ఏం చేయట్లేదు అని చాలా మంది అంటున్నారు కదా. పరిపాలన బాగానే ఉంది, ఇప్పుడే మంచిగా పనులు అయితేనే పూర్తి చేస్తారు. బాగానే ఉంది. చెప్పండి అన్న, ఏమొస్తుంది మనకి, ఏమేమి పథకాలు వస్తాం? ఇంద్రం మిల్లు వచ్చాయి, ఈ రేషన్ బియ్యం సన్న బియ్యం వచ్చాయి, మళ్ళీ ఇంద్రం మిల్లు వచ్చినాయి, ఇంకా 5 లక్షల పథకం ఇలాంటివన్నీ వచ్చినాయి. ఎవరికి ఇబ్బంది లేకుండా నడుస్తూనే ఉంది. కానీ కొన్ని ఇబ్బందులు అయితేనే ఉంటాయి. అవి కూడా జనాలు కూడా వెనక ముందు చూసి కొంచెం సరిపుచ్చుకొని పోతే అన్నీ నడుస్తూనే ఉంటాయి. కానీ నాకు రాలేదని వెనక ముందు తొందరపడితే మాత్రంకి కావు, నిదానంగా అవుతుంటాయి. ఈ బ్యాంకీలు కూడా రైతు మాఫీ అన్ని చాలా వరకు ఓకే అయింది. బ్యాంకీలు రుణమాఫీ కూడా ఇచ్చారు. అట్నే మళ్ళీ ఇప్పుడు రైతు మాఫీ మనిషికి ఎకరానికి 5 లక్షలు కూడా 5,000 కూడా వచ్చేసినాయి. ఇంకేదో ఇప్పుడు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకి 4 ఎకరాలు ఉన్న కొంచెం వెనక ముందు ఒడిదుడుకులు అయితేనే ఉంటాయి కాబట్టి నడుతూనే ఉంటది. అన్ని పరిపాలన బాగానే ఉంది. హాస్పిటల్ బాగానే ఉన్నాయి, స్కూళ్ళు బాగానే కొంచెం ఆరోగ్య సేవలు నిలిపేశారు మొన్నటి నుంచి. వాటిని మళ్ళీ కొనసాగించాలని కోరుకుంటున్నారు. అదొకటి మళ్ళా బాగుండాలని కోరుకుంటున్నారు. నిలిపివేశారు, వాటిని సేవలు ఆఫ్ చేశారని చెప్పి పేపర్లు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. డాక్టర్లు మాకు కొన్ని కోట్లు రావాలింది గవర్నమెంట్ ప్రైవేట్ హాస్పిటల్కి, ఇలా ఆఫ్ చేస్తే పేదలు ఇబ్బంది పడతారు. ఆరోగ్యశ్రీ కొనసాగించాలని అది కోరుకుంటున్నాం. వ్యవసాయ కూలీలకు కూడా డబ్బులు ఇస్తాను రేవంత్ రెడ్డి అన్నారు, అట్లేమన్నా వస్తున్నాయి? అలాంటి ఏమీ ఇంకా జరగలేదు. కానీ ఈ ఓట్లు మన కొనుగోలు దాంట్లో వాళ్ళకి 500 బోనసులు ఇవ్వటం అలాంటిది జరిగింది. కానీ ఇప్పుడు ఇట్లా రైతు వారి కూలీకి ఇవ్వటం అనేది అలాంటిది జరిగింది. రుణమాఫీలు అయినాయి, బ్యాంకీ రుణమాఫీలు చాలా మందికి అయినాయి. రుణమాఫీలు అంతా సభ్యంగా అయినాయి. ఏదో ఇక ఒక 10 మంది 20 మంది అంటే సాధ్యం వెనక ముందు నడుస్తుంటాయి. కానీ కొత్త రేషన్ కార్డులు కూడా అందరికి ఇచ్చేశారు. అది కూడా ఇప్పుడు ఈ మళ్ళా రేషన్ కార్డులు కూడా ఈ వచ్చే నెల కాంచి అమలు లేదని అనేది నిన్న వార్త కొంచెం తెలిసింది. కొద్దిగా అది కూడా అంటే కొత్తగా అప్లికేషన్ పెట్టుకునేది లేదనేది నిన్న ఏదో కొంచెం వార్త అందింది. ఇంకా వెనక ముందు అయితేనే ఉంటాయి. కానీ జనాలను చూసి కొంచెం అందరూ కల్పించుకోపోవాలని ప్రజలందరినీ కోరుకుంటున్నాం. అబ్బాయి ఎట్లా ఉంది 22 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అసలు ఎట్లా బాగానే ఉంది, మంచిగానే ఉంది. పనులు బాగా జరుగుతున్నాయి. కానీ ఏరియా గురించి బాగా ఇబ్బంది అవుతుంది రైతులకి. ఆ ఏరియా అందరికి షాపులకు వస్తే అందరికి మంచిగా ఉంది. ఈ సొసైటీలో వేయడం వల్ల లైన్లో నిలబడటం, జనాలు టైం వేస్ట్ కావడం, పొద్దున్న దాకా టైం పోవడం, ఇది బాగా ఇబ్బంది అవుతుంది. అదే షాపులకు ఇచ్చి అన్ని షాపులకు వెళ్తే ఇబ్బంది లేకుండా మంచిగా ఆడవానికి డబ్బులు ఇచ్చినా కానీ ఇంత ముందు వేసుకొని వచ్చేది. అలాంటిది వాళ్ళ రైతు నిలబడి స్కీమ్ నిలబడి తీసుకుపోవాలంటే బాగా లేట్ అవుతుంది అన్నమాట. ఒక రోజుల్లో పడుతుంది. దానివల్ల సొసైటీలో బంద్ చేసి షాపులకి అన్నిటికీ ఇస్తే ఇబ్బంది లేకుండా ఉంటుందని బాధ. ఫ్రీ బస్ అయినా ఏదైనా పర్వాలేదు, మంచిగా కేసీఆర్ పరిపాలన పర్వాలేదు, మంచిగా నడుతున్నాయండి. బియ్యం కూడా సన్న బియ్యం ఇస్తాడు, మంచిగా అందరు తింటున్నారు. అవి లవ్ బియ్యం ఇంకా అంటే సన్న బియ్యం ఇవ్వడం వల్ల మంచిగా నడుతుంది. ఇంకా అలాంటివి అంటే నడుతూనే ఉంటాయి ఇక సాధ్యంగా. ఆయన మీద అంటారు, ఆయన ఇంకేమేమి పథకాలు అంటే ఇక్కడ ఫ్రీ బస్ ఎట్లా ఉంది? అన్ని బాగానే ఉంది, బ్రహ్మాండంగా ఉంది. రైతుల పరిస్థితి ఎట్లా ఉంది? రైతులు కూడా బాగానే ఉంది అందరికి. అంటే రేవంత్ రెడ్డికి అసలు పాలన అవ్వట్లేదు, చేతలు అవ్వట్లేదు చాలా మంది అంటారు. అట్లా అంటే వాళ్ళు మూర్ఖులు. కేసీఆర్ పరిపాలనే బాగుంది, వేస్ట్ అది. రేవంత్ రెడ్డి పరిపాలనే బాగుంది అంటారు. ఇదే బాగుంది అంటే ఏం చెప్తారు? అంటే అట్లా అనేటోళ్ళు మీరు ఏం చెప్తారు? ఏం చెప్తారే ఉంది, వాళ్ళే అర్థం చేసుకోవాలి, అనేటోళ్ళు అర్థం చేసుకోవాలి. కేసీఆర్ ఉంటే అనేక పథకాలు వచ్చినాయి, అంత నాశనం అయిపోద్ది. ఇలా నమ్ముతున్నారా కేసీఆర్ అవినీతి చేసిండు, అప్పుల కుప్పలా చేసిన? అంత వాళ్ళే నిర్ణయిస్తారు. నువ్వు చేసింది చేయింది అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. మనం పోయి ఒక్కలని చెప్తే అయిద్దా? అంటే మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నా మనకు అవపడుతూనే ఉంది. ఇలా కవిత కొత్త పార్టీ పెడితే మీరు సపోర్ట్ చేస్తారా? మేము చేస్తాం. అంటే బీసీల కోసం కొట్లాడుతానని చెప్తుంది. 10 ఏళ్ళు కొట్లాడాలి, కానీ ఇప్పుడు కొట్లాడుతాం. గతంతో పోలిస్తే చాలా బెటరే. వాళ్ళు చేసి జరుగుతూనే ఉన్నాయి. అవి ఒక దఫాలా ఉండవు కదా, అది కంటిన్యూ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ అవుతూనే ఉంటది. బెటరే, దానికంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ కంటే ఇదే బెటర్. ఇందిరమ్మ ఇల్లు కానీ లేకపోతే సన్న బియ్యం కానీ వస్తున్నాయి. సన్న బియ్యం ప్రతి ఒక్కళ్ళకి వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు అంటే ఇక ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకే వస్తున్నాయి. ఇక అది బెటరే కదా. ఎవరికైతే చూసి అప్పట్లెక్క
లాటరీ వేసి దీనిలో వాళ్ళే గుమ్ముగూడి ఒకటి తీసి ఇది చేసేటోళ్ళు కాదు. ఇది బెటరే. ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయి, ఇంకా రావాలి. తుమ్మల నాగేశ్వరరావు గారు ఎట్లా ఉంటారు? ఎట్లా ఆయన ఎమ్మెల్యేగా ఇక్కడ మంత్రిగా కూడా ఉన్నారు. బాగానే చేస్తారు వర్క్, బెటరే. గతంతో పోలిస్తే చాలా బెటర్ గా ఉంది. అసలు రేవంత్ రెడ్డికి అసలు పాలనే అవ్వట్లేదు, ఆయన చేయట్లేదు, పథకాలు ఇవ్వట్లేదు అని చాలా మంది అంటారు కదా, వాటిని ఎలా చూస్తాం? అంతా బోగస్ మాటలు అవన్నీ ఫేక్, అట్లా ఏం లేదు. బెటర్ గానే ఉంది. టీఆర్ఎస్ కంటే 100% ఈ గవర్నమెంట్ బెటర్ ఉంది. అప్పుడు ఇట్లా మాట్లాడడానికి కూడా స్వేచ్ఛ ఉండకపోయేది టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా మాట్లాడడానికి ఫ్రీగా ఉంది. ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఇటువైపు ప్రజలు ఏమనుకుంటారు? ఈ రైతుల విషయంలోనే కొద్దిగా అది సెంట్రల్ గవర్నమెంట్ తప్పో లేకపోతే స్టేట్ గవర్నమెంట్ తప్పో ఎరువుల గురించి మాట్లాడుతున్నారుగా, అవి రావట్లేవు. ఫార్మర్స్ ని మాకంటే ఫార్మర్స్ ని అడిగితే కొద్దిగా బెటర్గా ఉంటుంది. ఇంతవరకు అయితే ఓకే, బెటర్ గానే ఉంది పరిపాలన. రేవంత్ రెడ్డి గారిది పరిపాలన బాగానే ఉంది. ఎట్లా ఉంది మన ఖమ్మం నియోజకవర్గంలో? గ్రామాలు ఎలా ఉన్నాయి? కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ గవర్నమెంట్ గత పాలనతో పోల్చుకుంటే 100% బెటర్గానే ఉంది. స్టూడెంట్కి కానీ రైతుల పరంగా కానీ రుణమాఫీ తక్షణమే చేసింది. ఎరువుల విషయంలో అంటే అది కేంద్రానికి సంబంధించిన వ్యవహారం, అది రాష్ట్రానికి సంబంధించింది కాదు. తెలిసిన వాళ్ళు అయితే దాని గురించి మాట్లాడరు. రుణమాఫీ వెంటనే చేశారు. రైతులకు బోనస్ కూడా పడుతుంది. అంటే చాలా మందికి చూశాను, నాకే పడింది. ఇక రైతుల విషయంలో అయితే 100% పర్వాలేదు. కరెంటు విషయం, విద్యుత్ 0 బిల్లు వస్తుంది. కరెంటు బిల్లు, గ్యాస్ 500 బోనస్ ఇస్తున్నారు. మహిళలకి బస్సు చాలా ఫ్రీగా ఉంది. కేసీఆర్ పాలన బాగుందా? అంటే వాస్తవం ఏంటంటే ఏది ఉన్నా కానీ అంత ముందు కన్నా ఇప్పుడు బెటర్గానే ఉంది. ఇంత ముందు ఈ వాటర్, ఈ డ్రైనేజీలు అసంపూర్తిగా ఉండేది. బట్ ఇప్పుడు ఈ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే నెంబర్ 1 గా మంచిగా చేస్తుండ్రు. ఎందుకంటే ఈ వాటర్ ఫ్లోటింగ్ పోయినసారి దాని వల్లనే పరిణామం కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు వాటర్ ప్రత్యేకంగా ఈ డ్రైనేజ్ మీద పెట్టిండు ఫోకస్. అదొకటి, రోడ్లు ఒకటి.